హాయ్ అండి, శ్రీజ ఆర్ట్స్ అండ్ క్రియేషన్ ఛానల్కి మీకు స్వాగతం. మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో ఏంటంటే మన టెర్రస్ గార్డెన్లో పండిన ఉల్లికాడలతో పులుసు మన చేతుల మీదుగా పండించుకొని అప్పటికప్పుడు కట్ చేసుకొని వండుకొని తింటే ఆ రుచే వేరు కదండి. రండి, ఈరోజు మన టెర్రస్ గార్డెన్లో ఉల్లికాడల్ని కట్ చేసుకొని పులుసు చేసుకుందాం. ఈ పులుసు పుల్ల పుల్లగా కారం కారంగా చాలా బాగుంటుంది. రైస్లోకి మంచి కాంబినేషన్. ఆనియన్ని బాగా వాష్ చేసుకొని నైస్గా కట్ చేసుకోవాలి. కావలసిన పదార్థాలు ఏంటో చూద్దాం రండి. ముందుగా కట్ చేసుకున్న స్ప్రింగ్ ఆనియన్స్, టమాటో ముక్కలు, వంకాయ, కొబ్బరి, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, ధనియాల జీలకర్ర పొడి, ఉప్పు, కారం, పోపు దినుసులు. ఏంటో చూసాం కదండి. ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక కుక్కర్ని తీసుకొని దానిలో కట్ చేసుకున్న స్ప్రింగ్ ఆనియన్స్, వంకాయ, పచ్చిమిర్చి, 1.5 టేబుల్ స్పూన్ ఉప్పు కొంచెం ఎక్కువగానే పడుతుందండి పులుసు కాబట్టి. అలాగే పసుపు, 1.5 గ్లాస్ వాటర్ వేసుకొని 4 విజిల్స్ వచ్చేంత వరకు బాయిల్ చేసుకోవాలి. విజిల్ వచ్చే లోపల టమాటా కొబ్బరి పేస్ట్ చేసుకొని రెడీ చేసుకుందాం. పోపు కోసం ఆయిల్ వేసుకొని దానిలో ఎండుమిర్చి, దంచిన వెల్లుల్లి, పోపు దినుసులు, కరివేపాకు, కొంచెం పసుపు, కొంచెం ఇంగువ వేసుకొని బాగా వేయించుకోవాలి. బాగా వేయాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. తయారు చేసుకున్న టమాటా కొబ్బరి పేస్ట్ వేసుకొని బాగా దగ్గర పడేంత వరకు వేయించుకోవాలి. ఇందులో కొంచెం ధనియాలు జీలకర్ర పొడి వేసుకొని బాగా కలుపుకోవాలి. తేలేంత వరకు ఈ పేస్ట్ని బాగా వేయించుకోవాలి. ఆ తర్వాత కొంచెం చింతపండు రసం వేసి బాగా కలుపుకోవాలి. ఉడికించుకున్న స్ప్రింగ్ ఆనియన్స్ని కూడా దీనిలో వేసుకొని బాగా కలుపుకోవాలి. టేబుల్ స్పూన్ కారపొడి, కొంచెం సాంబార్ పొడి వేసుకొని కలుపుకొని మూత పెట్టి దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి. కదా, ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఎంతో రుచికరమైన ఉల్లికాడల పులుసు రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.